ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజే అమావాస్య. వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు ఒక స్త్రీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్త్రీ వల్ల వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని పరిస్థితులు తల్లకిందులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీ మీరు చేసినటువంటి మేలంతటినీ కూడా మర్చిపోయి మీపై పగపట్టి మీకు ప్రమాదం తలపెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్త్రీ వ్యవహారాల్లో వృశ్చిక రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలానే వృశ్చిక రాశి వారు ఈ మాసంలో కొన్ని విషయాలకు సంబంధించి శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు. ఈ శుభవార్తలు వినడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. మీ జీవితంలో ఎంతో కాలంగా వినాలనుకున్నటువంటి శుభవార్తలు అవి ఉండటం వల్ల మరింత సంతోషంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు స్త్రీ సంబంధిత ప్రమాదాల నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు అయితే ఉంటాయి. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం మరికొంత అధిక సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. విద్యార్థులు దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. ఇంట్లో పరిస్థితుల కారణంగా లేదా బయట కొన్ని పరిస్థితుల కారణంగా విద్యార్థులు విద్యపై సరిగ్గా సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఒత్తిడి అనేది మిమ్మల్ని విద్యపై దృష్టి పెట్టనివ్వకపోవడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో మీరు కష్టపడినట్లయితేనే మీరు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు కానీ రాస్తూ ఉన్నారో అటువంటి వారు మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించవలసి ఉంటుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. వీలైనంత వరకు కూడా ఈ రాశి వారితో ఎవరు వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది. వృశ్చిక రాశి వారు తమకి ఎవరైనా హాని చేసినా లేదా ఇచ్చిన మాట తప్పినా నమ్మక ద్రోహం చేసినా దానికి తగిన గుణపాఠాన్ని చెప్పేంత వరకు కూడా ఈ రాశి వారు వదిలిపెట్టరు. అలానే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు. సమయ పాలనకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరినైనా ఒకసారి నమ్మారంటే వారి కోసం ప్రాణం ఇచ్చేంత వరకు కూడా వెళ్తారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కానీ ద్వేషించినట్లయితే మరలా వారితో సంబంధాన్ని కలుపుకోవడానికి కానీ బంధుత్వాన్ని కలుపుకోవడానికి కానీ అస్సలు ఈ రాశి వారు ఇష్టపడరు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మీరు నమ్మిన కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మీతో కొన్నిటిలో ఇన్వెస్ట్మెంట్లు చేయించి వారు ప్రాప్తి పొందే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. అలానే ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్లు చేయవలసి ఉంటుంది. వీలైనంత వరకు కూడా ఈ సమయంలో కొంచెం నూతన ఇన్వెస్ట్మెంట్లు పెండింగ్లో పెట్టడమే మంచిది. ఈ రాశికి సంబంధించిన వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నూతనంగా ఏవైనా వ్యాపారాలు ప్రారంభించే ఉద్దేశం ఉన్నట్లయితే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది.
పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి ఉంటుంది. అలానే పరిశ్రమలు ఏవైతే యంత్ర సంబంధిత సమస్యలు కానీ కార్మిక సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు. అలానే సంతాన విషయంలో కూడా శుభవార్తలు వినబోతున్నారు. వారి వివాహం కానీ విద్య విషయంలో కానీ మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మార్పులు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కుటుంబ పరంగా మీ కుటుంబంలో వివాదాలు ఏర్పాటు చేయడానికి కొంతమంది స్త్రీలు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి బయట స్త్రీలు కానీ లేదా కుటుంబంలో కొంతమంది స్త్రీలు కానీ భార్యాభర్తల వ్యవహారాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ రానివ్వకపోవడమే మంచిది. అలానే కుటుంబ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు వేసేటువంటి ప్రణాళికల గురించి ఎవ్వరికీ కూడా చెప్పకపోవడమే మంచిది. కుటుంబ విషయాలు వీలైనంత వరకు కూడా గోప్యంగా ఉంచినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అలానే సంతానం విదేశానికి పంపడానికి వారి వివాహ విషయాల్లో కూడా ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఈ మాసంలో ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్లు చేద్దాం అనుకుంటున్నారో వారికి మాత్రం ఇన్వెస్ట్మెంట్ల విషయంలో చాలా తక్కువగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో దూరంగా ఉండటమే మంచిది. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. రాజకీయస్తులకు అనుచరుల బలం ప్రజాబలం రెండూ కూడా పెరుగుతాయి. కానీ కొంతమంది స్త్రీల వల్ల చెయ్యని తప్పులకు నిందలు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్త్రీ సంబంధిత వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి కూడా కొంతమంది స్త్రీల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్త్రీ వ్యవహారాల్లో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగానే కొంతమంది స్త్రీలు మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా మిమ్మల్ని వెనక్కి లాగడం లేదా మీకు వచ్చేటువంటి అవకాశాలు చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలానే వృత్తిపరమైన అంశాలు ఏవి కూడా బయట చర్చించకపోవడమే మంచిది. ఉద్యోగ రీత్యా ఎవరైతే ఉద్యోగాల కొరకు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ విషయంలో కూడా శుభవార్తలు వింటారు. ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో ఖచ్చితంగా డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. వారు మీకు ఉన్నటువంటి కొన్ని సమస్యల్లో సహాయం చేయడం వల్ల మీ ఆనందానికి హద్దు ఉండదని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారికి స్త్రీల పరంగా కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకున్నాం. దాని నుండి బయటపడడం కొరకు శుక్రవారం అమ్మవారి ఆరాధన చేసుకోవడం అలానే శుక్రవారం మంగళవారం క్రమం తప్పకుండా సాయంకాల సమయాన ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేసుకొని దానిలో ఆవు నెయ్యి పసుపు కూడా ధూపం వేసే సమయంలో కలిపినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క ప్రసన్నత అనేది మీ మీద ఉండి స్త్రీ సంబంధిత వివాదాలు తొలగిపోవడం జరుగుతుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.